హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుగుణ సతీష్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు 1 year ప్లస్ బేబీస్కి పోహాతో రెసిపీ అయితే చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పోహాతో రెసిపీ బేబీస్కి వెయిట్ గెయిన్ అయితే ఇస్తాయండి. గార్లిక్ టమాటా వేసేసి ఈరోజు అయితే పోహా రెసిపీ చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ చిన్నారులకు తినిపించండి, చాలా ఇష్టంగా అయితే తింటారండి పిల్లలు. కావాలంటే ట్రై చేసి చూడండి. నేను ఒక కప్పు అటుకులను అయితే తీసుకున్నాను. అటుకుల్ని 2 or 3 times అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోయిద్ది. బాగా కడుక్కొని కాసేపు ఒక 5 minutes or 10 minutes అయితే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పేపర్ అటుకులు తీసుకున్నానండి. సో చాలా తొందరగా మెత్తగా అయితే అయిపోతాయి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి. నేను చెప్పాను కదండి, మా బాబు నెయ్యి ఇష్టపడడు. రైస్లో అయితే పైన యాడ్ చేసేస్తాను, కానీ ఇలా నెయ్యి వేస్తే అయితే తినడు. సో నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వేసుకోండి, చాలా మంచిది పిల్లలకి. కొంచెం పోపులు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకును కూడా చిన్నగానే కట్ చేసుకున్నాను. ఏమైనా మధ్య మధ్యన తగిలితే మా వాడు తినడు. సో చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత టేస్ట్ కోసం అయితే నేను ఇక్కడ టమాటాని అయితే ఒక 1/2 టమాటాని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కోసమే నేను యాడ్ చేస్తున్నాను టమాటాని. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 yearలో బేబీస్కి అయితే సాల్ట్ని అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ బేబీస్కి ఎప్పుడు కూడా సాల్ట్ తక్కువగా ఇవ్వాలి. కొంచెం పసుపునైతే వేసాను. ఇంకా టమాటా బాగా మగ్గినాక ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా, ముందుగా వాటర్ వేసాం, అది నానిపోయి ఉంటుంది. ఇది బాగా నానిపోయి ఉంటుంది. చెప్పాను కదా, పేపర్ అటుకులు కాబట్టి చాలా మెత్తగా అయిపోతాయి. జస్ట్ వాటర్ తగలగానే మెత్తగా అయిపోతాయి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక రకంగా ఇది ఉప్మా టేస్ట్ లాగే ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. అంతే, ఫుడ్ అయితే రెడీ. చాలా బాగుంటుంది. పిల్లలకు మనకు తినిపించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. 5 minutesలోనే రెడీ అయిపోయే ఫుడ్ అయితే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మా బాబుకి ఇక్కడ నేను ఈ ఫుడ్ తినిపిస్తున్నాను చూడండి, చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు. పిల్లలకి అండ్ ఫుడ్ని ఎప్పుడు కూడా ప్రెజర్ చేసి పెట్టకూడదండి. వాళ్ళు ఎంత తినగలిగితే అంతే పెట్టాలి. కొంతమంది బలవంతంగా కూరేస్తూ ఉంటారు ఫుడ్ని, అలా అయితే చేయొద్దండి. అలా అని తినకపోతే పూర్తిగా వదిలేయద్దు. వాళ్ళు ఎంత తినగలుగుతారో, ఎలా తింటారో, ఎప్పుడు తింటారో అన్నీ మదరగా తెలుస్తాయి కాబట్టి అప్పుడే పెట్టాలి. బలవంతం చేసి అయితే ఫుడ్ని అయితే ఎవ్వరూ పెట్టొద్దండి. పిల్లలకి తినడానికి ఇష్టపడరు. ఇంకా మరెన్నో మంచి మంచి బేబీస్ వీడియోస్ అయితే నేను చేస్తానండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్.